శోభన, మాధవ్ సత్యలతో పాటు నువ్వు కూడా మా ఇంటికి రామ్మా. మళ్ళీ వాళ్ళతో పాటే కలిసి వచ్చేద్దు గాని. ఏ వస్తువులు లేని మీ ఇంట్లో ఆ రోజు ఓ గంట కూర్చోడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అలాంటిది 3 రోజులా? నేనుండలేను. సారీ, రాలేను. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. వస్తా బాబు. మంచిదండి. వస్తానమ్మా. అమ్మ సత్య, ఏమైందమ్మా అదోలా ఉన్నావు? దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అని ఈసారి నీకొచ్చిన గండం ఏమిటమ్మా? గండం కాదు బొమ్మ, గ్రహచారం. గ్రహచారం ఏమిటి సత్య? అక్కడ ఆయన గారు తెగ సంబరపడిపోతున్నారు. సంబరపడిపోని, ఆ సంబరం 3 నాళ్ళ ముచ్చటే. 3 నిద్రలకని ఆయన మన ఇంటికి రావడం జరిగి రాధికని చూడటం జరిగితే వాళ్ళ ముచ్చట నా చావుకొస్తుంది. ఏమిటమ్మా మాటలు? ఎప్పుడు అలా మాట్లాడకూడదు. చావడం గీవడం జరిగితే ఆ రాధిక చస్తుందమ్మా. నువ్వు దర్జాగా మహారాణిలా ఉండాలి. పేదరాశి పెద్దమ్మలా నువ్వు కథలు బాగానే చెప్తావు. నిజాలు బయటపడితే నేనొక చీటర్లా అందరి ముందు నిలబడవలసి వస్తుంది. అదేమో మహారాణిలా మాధవ్తో ఊరేగుతుంది. ఇదిగో, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. మాధవ్ రాధికను ప్రేమించాడు గాని రాధిక మాధవ్ని ప్రేమించలేదు కదా. నువ్వేం భయపడకే. ఒకవేళ కాలం కలిసి రాక అలాంటి పరిస్థితే వస్తే నీ కోసం, నీ జీవితం కోసం దాని తల దగ్గర దీపం వెలిగించడానికి కూడా వెనుక్కాడు. బావుగారు, పూజారి గారి చేత ముహూర్తం చూపించాను. ఎల్లుండి చాలా మంచి రోజని చెప్పారు. అమ్మాయిని అల్లుణ్ణి 3 రోజుల నిద్ర కోసం మా ఇంటికి పంపించమని మిమ్మల్ని అడగటానికి వచ్చాను. సంతోషం అండి. అలాగే తప్పకుండా పంపిస్తాను. అల్లుడి గారు, మా అమ్మాయి మీరు తప్పకుండా రావాలి. రాధికను చూడాలని, రాధికతో మాట్లాడాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా వీలు పడలేదు. ఇప్పుడు వాళ్ళ అల్లుడిగా ఆ ఇంట్లోనే 3 రోజులు ఉండబోతున్నాను. రాజుగారు, 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 రాజుగారు. వచ్చాను గాని మిఠాయిలు, పళ్ళు, సరుకులు అన్ని తీసుకొచ్చారా? ఓ, అన్ని తెచ్చావు. నీగో. సరే గాని నువ్వు వద్దినేడు వెంకయ్య ఇంటికి వెళ్ళి మంచి జున్నుపాలు పంపిస్తా అన్నాడు. వెళ్ళి జున్నుపాలు తీసుకురా. నువ్వు అమ్మాయి ఇంటికి వెళ్ళి. ఎక్కడికి? అమ్మాయి ఇంటికి అన్నారు. ఏం చేయాలో చెప్పలేదుగా. చెప్పండి. నువ్వు కంచర్ల అమ్మాయి గారి ఇంటికి వెళ్ళి ఆయన ఒక వీసెడు వెన్నపోసిస్తా అన్నాడు. వెన్నపోసి తీసుకురా. ఇదిగో చూడండి, అల్లుడు గారు మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లేంత వరకు ఆయనకి జరగవలసిన మర్యాదల్లో ఏమాత్రం లోపం జరిగిందో మీ ఇద్దరి తాట తీసేస్తారు. వచ్చావా కళా? బావున్నావా అత్తయ్య? నువ్వు వస్తావో రావోనని నీకోసమే ఆలోచిస్తూ కూర్చున్నా. నువ్వు రమ్మన్న తర్వాత నేను రాకుండా ఎలా ఉంటానత్తయ్య? వదిన గారు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే. నమస్తే అత్తయ్య. ఏమ్మా రాధిక, బావున్నావా? ఏంటొదినా, ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చావా నీకు? సచ్చి పెళ్లి కూడా రాలేదు. అప్పుడు మా అమ్మకి ఒంట్లో బాలేదు, రాలేని పరిస్థితి అని ఫోన్ చేసి చెప్పానుగా వదినా. అమ్మాయి రాధిక, ఇలా రామ్మా. నిన్నేనే పిలిచేది. రాయిటు.